హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. సో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? కామెంట్ పెడుతూ ఉండండి. ఈరోజు వీడియో చాలా స్పెషల్ వీడియో అనమాట. అండ్ చాలా మందికి ఈ వీడియో హెల్ప్ అవుతుంది అండ్ కాన్ఫిడెంట్‌గా చెప్తున్నాను. అండ్ వీడియో స్కిప్ మాత్రం చేయొద్దు. ఎండ్ వరకు చూడండి. చూసిన తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తుంది. కాకపోతే ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీ అందరికీ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ కూడా పెట్టేసేయండి. యాక్చువల్లీ చాలామంది మీ బంధంలో, మీ రిలేషన్‌లో సో అసలు మీ రిలేషన్ ఎలా ఉంది? మేము హ్యాపీగా ఉన్నామా? లేదా? అని ఎప్పుడైనా మీకు మీరుగా ఒక ప్రశ్న వేసుకున్నారా? లేదా? ఒక్కసారి ఇప్పటివరకు మేము అలా అనుకోలేదు అనుకుంటే ఒక్కసారి అలా ప్రశ్న వేసుకోండి. మీకు మీరే క్వెషన్ చేసుకోండి. మా రిలేషన్‌లో మేము ఎంతవరకు కరెక్ట్‌గా ఉన్నాము? ఎంతవరకు హ్యాపీగా ఉన్నాము? ఎంతవరకు లవ్లీగా ఉన్నాము? ఎంతవరకు అండర్‌స్టాండింగ్‌గా ఉన్నాము? అనేది ఒక్కసారి క్వెషన్ చేసుకోండి. మీకు తెలుస్తుంది. కానీ చాలామంది సిగ్గు లేకుండా ఛీ అన్నా, తూ అన్నా కూడా వాళ్ళ వెంట పడుతూనే ఉంటారనమాట. నువ్వే కావాలి అంటూ ఉంటారు. నీతోనే బ్రతకాలి అంటారు. నా లైఫ్‌లో ఉండు, నన్ను వదిలి వెళ్ళిపోవద్దు అని బ్రతిమిలాడుకుంటూ ఉంటారు. నాతో మాట్లాడు, నాతో టైమ్ స్పెండ్ చేయి, నాకు కాల్ చేయి అని కూడా బ్రతిమిలాడుకుంటూ ఉంటారు. అంటే ఇన్ని జరుగుతున్నా కూడాను కొంతమంది రిలేషన్‌ని బ్రేక్ చేసుకోలేక, ఆ ఇష్టాన్ని చంపుకోలేక బ్రతిమిలాడుకుంటూ ఉంటారు పార్ట్నర్‌ని. ఐ మీన్ నువ్వు నాకు చాలా ఇష్టమని, సో నిన్ను వదిలి ఉండలేను అని చాలామంది ఏడుస్తూ ఉంటారు కూడా అనమాట. బట్ వాళ్ళు అలా అనుకోకుండా వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటూ మిమ్మల్ని పట్టించుకోకుండా కేర్‌లెస్ చేస్తూ ఉంటే మీరెందుకు బ్రతిమిలాడుకుంటున్నారు? ఐ థింక్ ఈ క్వెషన్‌కి చాలామంది ఏంటంటే మేము చాలా జెన్యూన్. మాకు చాలా ప్రేమ ఎక్కువ. అందుకే మేమిలా రిక్వెస్ట్ చేసుకుంటున్నాము అని కొంతమంది చెప్తూ ఉంటారు. ఓకే. గుడ్. మనం దాన్ని ఒప్పుకొని తీరాల్సిందే అనమాట. ఎందుకంటే ఆ ప్రేమ అలా ఉంటుంది. ఎవరినైనా మనస్ఫూర్తిగా మనం ఒకరిని ఇష్టపడితే వాళ్ళని వదిలి ఉండలేము కాబట్టి ఏది ఏమైనా సరే వాళ్ళతో ఉండాలి అనే ఉద్దేశంతో అలా ఫోర్స్ చేస్తూ ఉంటారు. రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఐ మీన్ బ్రతిమలాడుకుంటూ ఉంటారు. నాతో ఉండు, నాతో మాట్లాడు అని చెప్పేసి. బట్ మీకంటూ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది. కనీసం మీకు అదైనా ఉందా? లేదా? ఎందుకంటున్నా అంటే, అంత దారుణంగా మీరు రిక్వెస్ట్ చేసుకుంటున్నారు అంటే, ఐ మీన్ ఎలా అంటే, మీరు బ్రతిమలాడుకుంటేనే మీతో మాట్లాడతారు. మీరు నాకు కాల్ చేయంటేనే మీకు కాల్ చేస్తారు. నువ్వు నాకెందుకు రెస్పాండ్ అవ్వట్లేదు, రెస్పాండ్ అవ్వు అంటేనే అవుతారు. అంటే ఏదైనా నువ్వు చెప్తేనే జరుగుతుందక్కడ. నువ్వు చెప్పకపోతే జరగట్లేదు. అలాగే ఇక్కడ ప్రేమ కూడా నువ్వు అడుక్కుంటే వచ్చే ప్రేమ, నువ్వు అడుక్కున్నంత వరకే వస్తుంది ఆ ప్రేమ. నువ్వు సైలెంట్‌గా ఉన్నప్పుడు నిన్నేమాత్రం పట్టించుకోదు. సో, అలాంటప్పుడు నువ్వు రిక్వెస్ట్ చేసుకుంటే వచ్చే లవ్ నీకవసరమా? ఒక్కసారి ఆలోచించండి. సో, ఇవన్నీ ఒక్కొక్కసారి అంటే ఓకే. మనం కూడా అగ్రీ చెయ్యొచ్చు అనమాట. కొన్ని సిట్యుయేషన్స్‌లో తప్పదు. అలాంటివి చెయ్యాలి కూడా రిలేషన్‌లో ఉంటున్నప్పుడు. బట్ అదే కంటిన్యూ అవుతుంది అంటే మాత్రం మీకు ఆ రిలేషన్ ఎంతవరకు పర్ఫెక్ట్ అనేది మీకే తెలిసుండిపోవాలి అనమాట. సో, ఒకరిని రిక్వెస్ట్ చేసుకుంటే వచ్చే లవ్ అసలు ఉండదు అది. మీకు లైఫ్ లాంగ్ ఉండదు. జస్ట్ టెంపరరీ మాత్రమే అది. అంతవరకే ఉంటుంది. మీరేదో అడుక్కుంటేనే వస్తుంది. మీరు అడుక్కోపోతే రాదు ఆ లవ్. అలాంటి లవ్ అవసరమని ఎందుకు మీరు మిమ్మల్ని క్వెషన్ చేసుకోవట్లేదని అడుగుతున్నాననమాట. ఎందుకంటే చాలామంది నాకు ఈ టాపిక్‌కి సంబంధించి ఈ మధ్య కాలంలో ఇన్‌స్టాగ్రామ్‌లో నాకు చాలా క్వెషన్స్ వస్తున్నాయన్నమాట. సో, దానికోసం నేను ఇంత కాన్ఫిడెంట్‌గా మిమ్మల్ని అడుగుతున్నాను క్వెషన్ చేసి. మీకు ఒకరి పైన ఇష్టం ఉన్నప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మీరు ఒకరిని లవ్ చేస్తున్నప్పుడు అట్ ద సేమ్ టైమ్ వాళ్ళకి ఆ లవ్ ఉంటే ఓకే. కానీ బట్ వాళ్ళకి లవ్ లేకుండా మీరు మాత్రం ప్రేమను పెంచుకున్నారు అంటే లైఫ్‌లో బాధపడాల్సిన సిట్యుయేషన్స్ మీకే ఎక్కువగా వస్తాయి వాళ్ళకన్నా కూడాను. సో, ఎందుకు వాళ్ళని బ్రతిమలాడుకుంటూ వాళ్ళు వద్దన్నా, ఛీ అన్నా, కాదన్నా కూడాను వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటూ వాళ్ళు వెనక పడుతూ ఉంటారు చాలామందనమాట. మీకు ఇష్టం ఉంటే సరిపోదు. వాళ్ళకి కూడా ఉండాలి. అది తెలుసుకోండి. ఆ ఇష్టం అవతల వాళ్ళకి లేనప్పుడు మీరెంత ప్రయత్నం చేసినా కూడా టైం వేస్ట్ అవుతుంది. టైం వేస్ట్ అనే కాదు. మీ లైఫ్‌ని కూడా సాక్రిఫైస్ చేసినట్టు అవుతుంది. మీకున్న వాల్యూ పోతుంది. మిమ్మల్ని మీరే హర్ట్ చేసుకుంటూ ఉంటారు. బాధపడుతూ ఉంటారు. బట్ వీటన్నిటి వల్ల ఏమన్నా మీకు యూజ్ ఉందా అంటే జీరో. ఎలాంటి యూజ్ లేదు అసలు. అందుకే చెప్తున్నాను మీ అందరికీ కూడాను. చాలామందికి బుద్ధి రాదు.
సిగ్గు కూడా రాదు. అలానే వాళ్ళు వెనక పడుతూనే ఉంటారు అనమాట. వాళ్ళకిష్టం లేదు వెళ్ళు, వద్దు అంటుంటే మీరెందుకు వెనక పడుతూ ఉంటారు? జీవితం సర్వనాశనం అయిపోయేంత వరకు అలానే వెనక పడుతూ ఉంటారు చాలామంది. ఆ తర్వాత తల పట్టుకొని ఏడుస్తూ కూర్చుంటారు. ఇది రియల్ ఫ్యాక్ట్ అనమాట. ఒకటే గుర్తుపెట్టుకోండి. నువ్వు ఎంతైతే లవ్ ఇస్తున్నావో అంతే లవ్ నీకు రిటర్న్ వచ్చినప్పుడు మాత్రమే నీ లవ్ సక్సెస్ అవుతుంది. అంతేకాని నువ్వెంత పోరాటం చేసినా అవతల వాళ్ళకిష్టం లేకుండా అది బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది అనమాట. అండ్ ఆ తర్వాత మీరెంత ఏడ్చినా, ఎంత గోల పెట్టుకున్నా ఉపయోగం లేదు. సో, అందుకోసం నేను ఇవన్నీ చెప్తున్నాను. ఈ విషయాలన్నీ ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, అవతల వాళ్ళ ఇష్టాలకు కూడా తెలుసుకోవాలి అనమాట. వాళ్ళకిష్టం లేకుండా ఎప్పుడు ఫోర్స్ చేయకూడదు. అండ్ దాంతో పాటుగా మేబీ వాళ్ళు కొంతమంది అనుకుంటూ ఉండొచ్చు, మీతో మంచిగా ఉంటూనే వేరే విషయాల్లో కూడా వాళ్ళు ఉంటూ ఉంటారు. ఐ మీన్ ఎలా చెప్పాలి అంటే, ఇప్పటి రోజుల్లో అది నేను ఓపెన్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా మందితో మల్టిపుల్ అఫైర్స్ మెయింటైన్ చేస్తున్నారనమాట. సో, నెగెటివ్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు, చీట్ చేసే మైండ్ సెట్ ఉన్నవాళ్ళు ఏంటంటే, పార్ట్నర్‌ని సరిగ్గా పట్టించుకోరనమాట. అస్సలు కేర్ కూడా చెయ్యరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఎలా అనిపిస్తుందంటే వీళ్ళు కాకపోతే ఇంకొకరు అనే ఒక ఫీలింగ్‌లో ఉంటారు కాబట్టి వాళ్ళు అంత జెన్యూనిటీ మెయింటైన్ చెయ్యరు. మీకోసం ఏం ప్రాణము పెట్టరు. బట్ అలాంటి వాళ్ళ కోసం మీరెందుకు ప్రాకులాడటం? మీరెందుకు వెనకపడటం? మీరెందుకు బ్రతిమలాడుకోవటం? అండ్ ఒక పక్క వాళ్ళు చెప్తూనే ఉంటారు. నాకు టైం లేదు. ఏంటి నీ కాల్సు? ఏంటి నీ మెసేజెసు? నేను బిజీగా ఉన్నాను కదా! నాకు అవసరం లేదని చెప్పాను కదా! వద్దన్నాను కదా! ఇలాంటి మాటలు అవతల సైడ్ నుంచి వస్తున్నాయి అంటే, వాళ్ళు పక్కాగా మిమ్మల్ని మోసం చేస్తున్నారు అని చాలా ఈజీగా తెలిసిపోతూ ఉంటుంది. దాని గురించి ఎవరినో అడిగి తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అలా బిహేవ్ చేస్తున్నారంటేనే వాళ్ళ క్యారెక్టర్ అక్కడే తెలిసిపోతూ ఉంటుంది. మరి అలాంటి వాళ్ళ కోసం మీరు ఎందుకు రిక్వెస్ట్ చేసుకొని అడుగుతున్నారు? నాతో ఉండు, నాతో మాట్లాడు అని. ఇలాంటి విషయాల పైన కాన్సంట్రేషన్ చేసి లైఫ్ స్పాయిల్ చేసుకునే దానికన్నా కూడాను సో, మిమ్మల్ని సెల్ఫ్ లవ్ చేసుకోండి. మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేయండి. సో, ఖచ్చితంగా ఒక రిలీఫ్ అనేది వస్తుంది. సో, ఇవన్నీ కూడాను నేను మీ అందరికి ఒక మోటివేషనల్ లాగా హెల్ప్ అవుతుంది అని మాత్రమే నేను ఈ వీడియో షేర్ చేస్తున్నానండి. ఎందుకంటే చాలామంది ఇలాంటి వాళ్ళ దగ్గర సరెండర్ అయిపోయి లైఫ్‌ని ఇబ్బంది పెట్టేసుకొని, స్పాయిల్ చేసేసుకొని, వాళ్ళలో వాళ్ళే డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయి అండ్ ఇంకొంతమంది అయితే చాలా దారుణమైన సిట్యుయేషన్స్ కూడా ఫేస్ చేస్తున్నారు అనమాట. సో, కొంచెం కాన్సంట్రేట్ మీ పైన చేసుకోండి. పక్క వాళ్ళ పైన కాదు. సో, ఎప్పుడైనా మనం ఓకే. కాన్సంట్రేషన్ పక్క వాళ్ళ పైన అసలు చెయ్యొద్దు అని కాదు. బట్ వాళ్ళు మిమ్మల్ని ఎంత ట్రస్ట్ చేస్తున్నారు, ఎంత లవ్ ఇస్తున్నారు, ఎంత కేర్ చేస్తున్నారు అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్ కదా! అలా ఇవ్వనప్పుడు మీరెందుకు టైం వేస్ట్ చేసుకుంటున్నారు అని నేను మిమ్మల్ని క్వెషన్ చేస్తున్నాను. అది ఒక్కసారి ఆలోచించుకొని ఏదైనా సరే డెసిషన్ తీసుకోండి. అండ్ నేనైతే వీడియోని ఎండ్ చేస్తున్నాను ఇంతటితో. అండ్ ఇంకొక విషయం ఏమిటి అంటే మీకు లవ్‌కి సంబంధించి ఏమన్నా ఇష్యూస్, ఏమన్నా ప్రాబ్లమ్స్, ఏమన్నా ఆన్సర్స్ కావాలి అనుకుంటే డెఫినెట్‌లీ ఇన్‌స్టాగ్రామ్‌లో కానీ, మెయిల్‌లో కానీ కాంటాక్ట్ అవ్వండి. డెఫినెట్‌లీ మీ అందరికీ రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. అండ్ కామెంట్స్ కూడా చూస్తానండి. కామెంట్స్‌కి చూడట్లేదు, అసలు కామెంట్స్‌కి లైక్ కూడా చేయట్లేదు మీరు అని కూడా కామెంట్ పెడుతున్నారనమాట. బట్ డెఫినెట్‌లీ నేను లైక్ అయితే చేస్తానండి. అండ్ ఆన్సర్ అయితే ఇస్తాను. బట్ డెఫినెట్‌లీ నేను ఎందుకు అంటే కొంతమందికి ఆన్సర్ ఇవ్వండి. పర్టిక్యులర్‌గా అది ఒక వీడియోలో చేస్తే చాలా మందికి ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్న వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో, మనం ఒక వీడియో ద్వారా ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం అనే థాట్‌తో కొంతమందికి నేను అక్కడ ఆన్సర్ ఇవ్వట్లేదు. కానీ మెయిల్‌లో కానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. డెఫినెట్‌లీ నేను రిప్లై చేస్తాను. అండ్ థాంక్ యూ సో మచ్ గైస్ అండ్ బై బై. టేక్ కేర్. కీప్ స్మైలింగ్.